అడవిలో నుంచి జనం బాట పట్టిన మాజీ మావోయిస్టులు నిన్న సిపిఐ కార్యాలయానికి వచ్చారు. ఇక కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే, సిపిఐ కార్యదర్శి వారందరినీ కూడా వారి స్వస్థలమైనటువంటి వారి మాతృ సంస్థ అయినటువంటి సిపిఐలోకి ఆహ్వానించినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మనతో పాటుగా మాట్లాడడానికి సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సార్, నిన్న దేవ్జీ, సంగ్రామ్ అలాగే కొంతమంది మీ దగ్గరికి వచ్చి కలిశారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏంటి, ఎలాంటి చర్చ జరిగింది, మాజీ మావోయిస్టులు ఎలాంటి స్పందన ఉంది వాళ్ళ నుంచి? ఇప్పుడు అంతకుముందు నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేయటం, హిగ్మాని ఎన్కౌంటర్ చేయటం, ఆ విధంగా కొన్ని పదుల సంఖ్యలో కేంద్ర బలగాల పేరుతో ఆపరేషన్ మావోయిస్టులు పేరుతో, కగార్ పేరుతో ఎన్కౌంటర్లు చేసిన నేపథ్యంలో సిపిఐ పార్టీగా మేము ఓపెన్గా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మావోయిస్టులని హత్య చేయడానికి వీల్లేదు, మావోయిస్టులతో డిస్కస్ చేయండి, చర్చలు జరపండి అని అనేక పర్యాయాలు మేము సెమినార్లు, సదస్సులు అన్నీ పెట్టడం జరిగింది. వాళ్ళకు మనోధైర్యం, అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి మా తరపున మాట్లాడేవాళ్ళు ఉన్నారు అనేటువంటి మనోధైర్యం మేము ఇచ్చాం. ఆ క్రమంలోనే వాళ్ళు కూడా అప్పీల్ పెట్టాం. సాధ్యమైన మేరకు వ్యర్థ త్యాగాలు చేయకుండా బయటకు వచ్చి ప్రజా స్రవంతిలో, జన స్రవంతిలో కలవండి అని చెప్పి మేము కూడా చెప్పాం. మా శాంతియుత ఉద్యమాలు చేసుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ లాగా అని కూడా చెప్పాం. సరే, కారణం ఏదైనా సరే వాళ్ళు చాలామంది ఇప్పుడు బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి సరెండర్ అయ్యారని అంటున్నారు, కొంతమంది పట్టుకున్నారు అంటున్నారు. సరే, అది విషయం నాకు తెలియదు. అయిన వెంటనే మా దగ్గరికి వస్తామని కబురు చేశారు. ఫస్టే సిపిఐ ఆఫీస్గా, సిపిఐ అనేది మాతృ సంస్థ, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు ఇది మొదటి పార్టీ. ఇది అదేవిధంగా వాళ్ళ కోసం కృషి చేసినందుకు కృతజ్ఞతగా మా పార్టీగా అట్లాగే నా దగ్గరికి వచ్చి కలవాలని అనుకున్నారు. అప్పుడు మళ్ళీ పోలీసులు అడ్డం పెడితే ఆగారు. నిన్న వచ్చారు వాళ్ళు. నిన్న రావటం వలన విషయం ప్రత్యేకంగా ఏం లేదు, కృతజ్ఞతలు చెప్పడం కోసమే వాళ్ళు రావటం జరిగింది. నేను ఒక అప్పీల్ పెట్టాను, మీరు మంచి నిర్ణయం చేయండి, చల్లా చెదురుగా ఉండొద్దు, ఓ సంఘటితంగా ఉంటే మంచిది, కమ్యూనిస్టులు అందరూ కలవటం మంచిది అని చెప్పి అప్పీల్ పెట్టాను. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమని చెప్పాను. వాళ్ళు అదేమో చెప్పలేదు, దానికి సుముఖంగా ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా మొత్తం మీద వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏమి ఉండాలో ఆలోచన చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంత మేరకు నిన్న జరిగింది మీటింగ్. వాళ్ళు లొంగిపోతున్నటువంటి సందర్భంలో, లేకపోతే పట్టుబట్టేటువంటి సందర్భంలోనే ప్రెస్ మీట్లలోనే క్లియర్గా చెప్పారు, మేము ఏదైతే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి పాలిటిక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాటని చెప్పారు కదా. అది సిపిఐని ఎంచుకుంటారనేటువంటి ఆశాభావం ఏమైనా కనబడిందా వాళ్ళ మాటలలో, నిన్న మీ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్స్లో? అట్లేమి లేదు. వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇద్దరు ముగ్గురు తావదు కదా. వాళ్ళందరూ చర్చ, అది ఎమోషనల్గాను లేకపోతే ఆవేశంగాను భావోత్ప్రేరకంగాను చెప్పే అంశం కాదు అది. వాళ్ళు కూడా సీరియస్గా డిస్కస్ చేసుకోవాలి. కానీ మా ధర్మంగా మేము అప్పీల్ పెట్టాం. వాళ్ళు ఏం చేస్తారనేది ఇంకా అనేక రౌండ్స్ సమావేశాలు జరుగుతాయి, దానిలో ఒక నిర్ణయం చేస్తారు. మేమైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మాతృ సంస్థ, అదేవిధంగా తెలంగాణ, అది అందులో ఆల్ ఇండియా సమస్య, అది ఒక్క ఇక్కడే కాదు కదా. ఇక్కడైతేనేమో వాళ్ళందరికీ నమ్మకం ఉంది, సిపిఐ పార్టీగా ఒక కమ్యూనిస్టులు అందరి తరఫున రోజు రోజుకి కూడా ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్న పార్టీగా భావిస్తున్నారు. ఇక్కడే కాదు కదా, ఆల్ ఇండియా లెవెల్లో కూడా రాజా గారు కూడా, మా జనరల్ సెక్రటరీ కూడా ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా గట్టి వాయిస్ వినిపించాడు. అందువలన మొత్తంగా వాళ్ళు చర్చ జరుపుకుని వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం స్వాగతిస్తాం. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు రేపటితో గడిచిపోతూ ఉంది. అసలు ఈ 12 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకుంటే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీ ముందు వరుసలో ఉండి కొట్లాడింది. జేఏసీ కానివ్వండి, ఇండిపెండెంట్గా కానివ్వండి, తెలంగాణకు ఆవిర్భావానికి కూడా అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు సపోర్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి తెలంగాణ అంటే రానప్పుడు మనం ఊహించుకున్నది వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత భావ స్వాతంత్రం పోయింది, వాక్ స్వాతంత్రం పోయింది, అదేవిధంగా ఉద్యమాలు చేసేటువంటి అవకాశాలు పోయినాయి. అలాగే ప్రజాప్రతినిధులకి ప్రజలకు దూరం పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త సంస్కృతి వచ్చింది, మనం కోరుకున్న సంస్కృతి కాదు. దానికి భిన్నంగా మరలా ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు అందరూ ప్రజలను ఎట్లా తరచూ కలుసుకోవటం, ప్రజల
సమస్యల పట్ల స్పందించడం, అదేవిధంగా ప్రజల ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ పట్ల వాళ్ళు స్వీకరించటం, ప్రజా సంఘాలని వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం, ఇవన్నీ బాగుండేవి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆ పద్ధతుల్లో మన 10 ఏళ్ళు జరగలేదు. ఈ 2 ఏళ్లలో కొద్దిగా ఇప్పుడిప్పుడే మార్పు వస్తూ ఉంది, ఇంకా రావాలి. ముందు నీ అభివృద్ధి లేకపోతే ఇతర అంశాలు కంటే కూడా స్వేచ్ఛ అనే ఫీల్ ఇంకా రావాలి, రావట్లేదు. ఇప్పుడైతే చిన్న చిన్నగా మొదలైంది, అది రావాలని కోరుకుంటున్నాను.